భవానీ, నీకిలా అవ్వడానికి కారణం ఎవరు? వాళ్ళింటిమీద బాంబు వేసొస్తా అని పాపారాయుడంటుంటే, అయ్యో, ఇందులో ఎవ్వరి తప్పూ లేదు. అనుకోకుండా కారు వచ్చి ప్రమాదం చేసి వెళ్ళిపోయింది. మామయ్యగారు కూడా పట్టించుకోలేదు అని ధాత్రీకేదార్ కవర్ చేస్తూ ఉంటారు. ఓ, అట్టనా? సరేలే అయితే. అన్నట్టు మీరెవరు? ఈయన్ని మామయ్య అని పిలుస్తున్నారు అని పాపారాయుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు మేము అని ధాత్రీకేదార్ చెప్పబోతూ ఉంటే, ఇదంతా వింటున్న యువరాజ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మావయ్యా, మావయ్యా అంటూ హక్ చేసుకుని మాట మార్చేస్తాడు. ఎలా ఉన్నావల్లుడూ అని పాపారాయుడు యువరాజ్తో మాట్లాడుతుంటాడు. మీ పెళ్ళికి నేను రాలేకపోయాను అని పాపారాయుడు అంటే, ఇదిగో నా భార్య నిషి అని యువరాజ్ పరిచయం చేస్తూ ఉంటాడు. కొంత డబ్బు తీసి నిషి చేతిలో పెట్టి, మీ పెళ్ళికి నేను రాలేకపోయానమ్మా. చిన్నోడి దగ్గర యుఎస్లో ఉండిపోయాను. రావడానికి వీలు కాలేదు అని ఆశీర్వదిస్తూ ఉంటాడు. పెళ్ళయ్యాక బాగా లావయ్యావే అని యువరాజ్ని పాపారాయుడు అంటుంటే, ఇదిగో నీ కూతురు వండి పెడుతుంది కదా, అందుకే లావయ్యాను అని యువరాజంటాడు. అమ్మా, కౌశికి, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా? లేదంటే చెప్పు, వాడి సంగతి చూస్తాను. వాణ్ణి కూడా చంపేస్తాను అని చెప్తుంటే, లేదు, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం అని కౌశికి చెప్తుంది. బాబాయ్, ఉండండి, మందులు తీసుకువస్తాను అని కౌశి అంటే, ఏయ్ వైజయంతి, ఏంటి, బావుగారికి మందులు ఇంకా ఇవ్వలేదా? నువ్వు మర్యాదగా చూసుకోవడం లేదా? లేదంటే నువ్వు నాలో వీరే పాపారాయుణ్ణి చూస్తావు. నువ్వు మంచిగా చూసుకోకపోతే నేనేమైపోతానో నీకు తెలుసు కదా అని పాపారాయుడు అంటుంటే, బయట ఉండిందిలే, ఇప్పుడే లోపలికి వచ్చింది, ఇస్తుందిలే అని సుధాకర్ చెప్తాడు. అసలు కౌశికి చూసుకోవాలన్నా భర్తను చూసుకోవాల్సిన బాధ్యత భార్యది.